యమదీపం. దీపావళి ఆరంభం. ధనత్రయోదశిన సంధ్యవేళలో దక్షిణం దిక్కు దేవుడు యమధర్మరాజుకు ప్రియం. దక్షిణ దిక్కున ఇంటి ముంగిట యమదీపం. మట్టి ప్రమిదలో మరో మట్టి ప్రమిద. నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు వేసి వెలిగించాలి. నృత్యున పాసదండాభ్యాం కాలేన శ్యామయా సహ త్రయోదశ్యాం దీపదానాత్ సూరజ ప్రియతామితి. పురాణాల ప్రకారం హిమ అనే రాజుకు లేక ఓ కుమారుడు పుట్టాడు. అతని జాతకం చూసి పండితులు అతని వివాహం జరిగిన 4వ రోజే మృత్యువు సంభవిస్తుందని హెచ్చరించారు. ఆ భయంతో రాజు కొడుకుకు పెళ్లి జరపకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ విధి అనేది తప్పించలేనిది. కాలక్రమంలో యువరాజుపై ఒక రాకుమారికి ప్రేమ పుట్టింది. వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. హెచ్చరికలు తెలిసినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తన భర్తను తానే కాపాడుకుంటాననే నమ్మకంతో పెళ్లికి సిద్ధమైంది. చివరికి రాజు అంగీకరించి వివాహం జరిపాడు. వివాహం 4వ రోజు ఆశ్వీజ బహుళ త్రయోదశి. ఆ రోజు రాకుమారుడి ప్రాణాలు హరించడానికి యముడు పాము రూపంలో రాజప్రాసాదానికి చేరాడు. కానీ అక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. యువరాణి సర్వ సంపదలతో ప్రాసాదాన్ని అలంకరించి బంగారు ఆభరణాలను రాసులుగా పోసి దీపాల వెలుగులతో మహల్ను ప్రకాశవంతం చేసింది. లక్ష్మీదేవిని స్తుతిస్తూ గీతాలను ఆలపిస్తోంది. ఆ వెలుగులు, బంగారు మెరుపులు, గాన సౌందర్యం యముణ్ణే కట్టిపడేశాయి. సమయం గడిచి మృత్యుగడియ దాటిపోయింది. యముడు తిరిగి వెళ్ళిపోయాడు. యువరాణి రాజకుమారుని ప్రాణాలు కాపాడుకోగలిగింది. అప్పటి నుండి యమధర్మరాజుకు గౌరవ సూచకంగా యమదీపం పెడతారు. ధనత్రయోదశి రోజు బంగారం, వెండి కొనుగోలు చేయడం, దీపాలు వెలిగించడం, లక్ష్మీదేవిని పూజించడం శుభప్రదం. ఈ రోజున ఇంటి బయట వెలిగించే దీపాన్ని యమదీపం అంటారు. దీన్ని వెలిగిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, పితృదేవతల ఆశీస్సులు, ఆయురారోగ్యము కలుగుతుంది అని నమ్మకం. దీపావళి పండుగకు ఆరంభం కావడమే కాకుండా ధనత్రయోదశి రోజు వెలిగించే యమదీపం జీవితాన్ని దీర్ఘాయుష్యుతో, సౌభాగ్యంతో నింపుతుందనే విశ్వాసం నేటికీ కొనసాగుతోంది. దీపం దివ్యం, దీపం దైవం. డిస్క్రిప్షన్లో దీప మంత్రం.